సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. ఈరోజు ఏం కాదు. ఒక 4, 5 రోజుల నుంచి వైరల్‌గా మారింది. అదేందంటే మాదిగ బిర్యానీ హౌస్. అసలు దీని గురించి మామూలుగా చర్చ నడుస్తలేదు. ఇక్కడ సోషల్ మీడియాలో రెడ్డి మెస్ అని, నాయుడు మెస్ అని, రెడ్డి చికెన్ అని, తర్వాత ఇంకేదో పేర్లు గుర్తొస్తలేవు. ఇట్లా చౌదరి మెస్ అని ఇట్లా చాలా ఉన్నాయి. ఈ పేర్లు చాలా కనిపిస్తాయి. మనం హోటల్స్ గానీ, మెస్సులు గానీ చూస్తా ఉంటాం. ఫర్ ద ఫస్ట్ టైం కనిపిస్తుంది ఏందంటే మాదిగ బిర్యానీ హౌస్. ఇది ఏడ ఉంది? ఏం కథ అంటే ఎలాంటి ప్రూఫ్‌లు అయితే లేవు. గూగుల్‌లో వెతికినా కూడా పెద్దగా ఏం లేవు. మరి ఏఐ ఫోటో అని కూడా అంటున్నారు. సరే ఏఐ ఫోటోనా నిజమా మనం పక్కన పెడదాం. మాదిగ బిర్యానీ హౌస్ అని పెట్టడం అనేది కొందరు సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎవడు పోయి తింటాడు? ఆ రెడ్డిలు తింటరా? చౌదరీస్ తింటరా? నాయుడుస్ తింటరా? ఎవరు తింటారు? ఈ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ముస్లింలకు సంబంధించిన ఇప్పుడు షాగ్ హౌస్ అని ఇన్నే ఉంటుంది లక్కడి కపుల్లా. షాగ్ హౌసే కదా! షాగ్ హౌస్ తర్వాత ఇంకేదో పేరుంది. ఇట్లా ముస్లింల వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన పేర్ల మీద ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నాయి, రెడ్డీస్ ఉన్నాయి, నాయుడ్స్ ఉన్నాయి, చౌదరీస్ ఉన్నాయి. కానీ మాదిగ అనేది ఏడ లేదు, ఏడ కనిపించలేదు. మరి ఎవరికొచ్చింది ఆలోచన? ఎందుకు పెడదాం అనుకున్నారు? అది ఏడ ఉందనేది తెలియదు ఇప్పుడు. అది నిజంగా ఉంది అంటే లేదు. గూగుల్‌లో కూడా ఎక్కడ అడ్రస్ లేదు, ఏం లేదు. కానీ ఇది ఒక పోస్టర్ అయితే బయటకు వచ్చింది. మాదిగ బిర్యానీ హౌస్. ఇంక ఈ పోస్టర్ రావడంతో నెటిజన్లు అయితే కొందరు అనుకూలంగా తప్పే ఉంది. ఏంది చౌదరి మెస్ అని పెట్టుకోవచ్చు, రెడ్డిస్ కిచెన్ అని పెట్టుకోవచ్చు, తర్వాత బ్రాహ్మణ భోజనం అని పెట్టుకోవచ్చు, నాయుడు అని పెట్టుకోవచ్చు, మాదిగ పెట్టుకుంటే తప్పే ఉంది. ఏముందని కొందరు. ఇంకా కొందరు ఏంటంటే ఎవరు తింటాడా అందులో పోయని. అట్లా ఉంది. సామాజిక వివక్ష భరతనాట్యం చేస్తుంది. దేశంలోనే, తెలంగాణలోనే కాదు దేశంలోనే భరతనాట్యం, కూచిపూడి, కథాకళి ఇవన్నీ చేస్తున్నాయి. మామూలు చర్చ కాదు. ఇక ఈ సమాజంలో ఉన్న ఈ ఈ రోగం, ఈ రుగ్మత ఏంటంటే మాదిగా అంటే నీకు అది ఒక రకం చూస్తారు. మరి ఎందుకంత బాధనేమో, అది ఎందుకంత బాధనేమో. ఒకసారి దీనికి సంబంధించిన ఈ మ్యాటర్ చదివినాక నేను చివరిలో మాట్లాడతా. మాదిగ బిర్యానీ హౌస్ రచ్చలేపుతున్న సోషల్ మీడియా ఏఐ ఫోటోనా నిజమా? ఎక్కడ అడ్రస్ అయితే లేదు, నేను కూడా చూసిన. చౌదరి మెస్ ఉండొచ్చు, రెడ్డి హాస్టల్ ఉండొచ్చు, నాయుడు గారి బిర్యానీ, బ్రాహ్మణ భోజనం, బిస్మిల్లా బిర్యానీ, మెహఫిల్, షాగోసిలా ముస్లిం పేర్లతో బిర్యానీ హోటల్స్ ఉన్నాయి. ఇలా చాలా సామాజిక వర్గాల పేర్లతో హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కామన్, రొటీన్. కొన్ని దశాబ్దాలుగా కులం పేరును వ్యాపారాలకు పెట్టడం మన తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణమైన విషయం అయిపోయింది. కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ ఇలా హోటళ్ళు బోలెడు కనిపిస్తున్నాయి రోడ్డుపై వెళ్తుంటే. ఆయా వ్యాపారులు, హోటళ్లలో పనిచేసే వాళ్ళు అందరూ ఆయా కులపోళ్ళే ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు. ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే వెళ్ళి తింటారా అంటే కానే కాదు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్, ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అంటారా? అక్కడికే వస్తున్నాం మనం. సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. అదే మాదిగ బిర్యానీ హౌస్. అవును, మీరు చదువుతున్న పైన ఫోటోలో చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయింది. మాదిగ బిర్యానీ హౌస్. ఈ మాదిగ బిర్యానీ హౌస్ ఎక్కడుంది, ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గూగుల్ అంతా వెతికినా ఈ మాదిగ బిర్యానీ హౌస్ అడ్రస్ లేదు. ఎందుకంటే ఇది ఏఐ ఫోటో అంటున్నారు. సో మాదిగ బిర్యానీ హౌస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో క్రియేట్ చేసింది అనేది ఇప్పటికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇది ఈ మీమ్ వైరల్ అవుతుంది. ఈయన తనికెళ్ళ బర్ని అతడు సినిమాలో అది పెట్టి ఏంది చౌదరి చూసా, నాయుడు చూసా, రెడ్డి హోటల్ చూసా, కానీ ఫస్ట్ టైం మాదిగ హోటల్ చూసా, వీడు మగాడ్రా బుజ్జి అని ఆయన తనికెళ్ళ బర్ని అతడు సినిమాలో డైలాగు దానికి జోడించారు. ఇక్కడే సోషల్ మీడియాలో నెటిజన్లు డిఫరెంట్గా స్పందిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ కులం పేరుతో హోటల్స్ పెట్టుకోవచ్చు. మాదిగ బిర్యానీ హౌస్ అని ఎందుకు పెట్టుకోకూడదు? ఇందులో తప్పే ఉందనే ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు నెటిజన్. మాదిగ బిర్యానీ హౌస్ అని పేరు పెట్టడం అంటే గట్స్ ఉండాలని, అలాంటి గట్స్తో వ్యాపారం మొదలెట్టడం అంటే మాటలు కాదని, సమాజంలో మార్పునకు, సమానత్వానికి ఇది నిదర్శనం అని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయితే ఇది ఏఐ ఫోటో అని క్లారిటీ ఇస్తూనే మాదిగ బిర్యానీ హౌస్ అని పెట్టారు. అగ్రవర్ణాలు ఎవరైనా ఇక్కడ బిర్యానీ కొనే దమ్ముందా? అగ్ర కులాలు ఇక్కడికి వస్తారా? అగ్రవర్ణాలు దీన్ని సహిస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఏఐ క్రియేషనే అయినప్పటికీ
ఈ మాదిగ బిర్యానీ హౌస్ నిజం కావాలని మాదిగ సంఘాలు కోరుకుంటున్నాయి. బ్రాహ్మణ సంఘం సారీ బ్రాహ్మణ భోజనం, రెడ్డి గారి హోటల్, చౌదరి మెస్, నాయుడు గారి బిర్యానీ అని పేర్లు పెట్టుకుని ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎగబడి తింటున్నప్పుడు లేని అభ్యంతరం మాదిగ బిర్యానీ హౌస్ పెట్టుకుంటే మాత్రం ఎందుకని మాదిగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తాము మాత్రమే ఎదగాలని భావించే అగ్ర కులాల ఆలోచన తీరుకు, ఇతర కులాలపై అణచివేత ధోరణికి ఈ మాదిగ బిర్యానీ హౌస్పై వస్తున్న అభ్యంతరాలు, వెటకారాలే నిదర్శనమని మాదిగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్క ఏఐ ఫోటో సమాజంలో కులాల విషయంలో ఇప్పటికీ ప్రజల ఆలోచన ధోరణికి అద్దం పడుతుంది. పెడితే ఏమైందట, తప్పే ఉంది. ఈ వివక్ష ఎన్ని రోజులు వీళ్ళపై మాదిగలపై వివక్ష కొనసాగుతుంది నిజమే. సరే ఎక్కువ శాతం లేకపోయినా కొంత శాతం ఉంది. ఇంకా మాదిగలు అంటే ఇంకేదో తింటారు, వాళ్ళు బీఫ్ తింటారు, వాళ్ళను ఓ రకంగా చూస్తారు. ఇంకా వాళ్ళు వాళ్ళు చెత్త ఎత్తేటోళ్ళు రకరకాలుగా చూస్తారు వాళ్ళను. ఈ నేనేమంటున్నానంటే ఈ ఈ ఏఐ సమాజంలో ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయింది. ఇప్పుడు బీఫ్ అనేది చాలామంది ఎవరు ముస్లింలు తింటారు ఎక్కువ శాతం, మాదిగా వాళ్ళు ఎక్కువ తింటారని మీకు తెలుసా? లోపల లోపల కూడా అందరు తింటారు. ఇది మాకున్న సమాచారం. చాలామంది తింటారు. ఏంటంటే బయట పడుతుందని ఏదో బయట పడదు, కానీ లోపల లోపల మాత్రం మస్తు నడుస్తుంది. మాది బిర్యానీ హౌస్ పెడితే వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అంటే రాని రాకపోని పెట్టడం కదా, నాటడం కదా బలమైన దమ్ము అంటే. పెట్టాలి. ఎవరైతే విత్తు నాడతారో దాన్ని పునాది వేస్తారో అది గడుసు, నిజంగానే గడుసు. అది ఎవడొస్తాడో ఎవడు రాడో తర్వాత విషయం. అది ఇవాళ ఇప్పుడు మాదిగ బిర్యానీ హౌస్ పడితే కొందరు ఉలిక్కి పడుతున్నారు. ఎవడొస్తాడో ఎవడు రాని రాకపోయింది తప్పే ఉంది. పెట్టుకొని వాళ్ళ చాలామంది రెడీ వాళ్ళ కుల సంఘాల పేర్లతోటి తర్వాత పెట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా పెట్టుకుంటారు, తప్పే ఉంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఏం పెట్టుకోవద్దని రూల్ ఉందా? ఏం లేదు. 100% ఇది నిజమైన తప్పేం లేదు, తప్పు అసలే లేదు. ఎవడు వచ్చినా రాకపోయినా నడుపుకోవచ్చు 100%. కానీ ఎంత వైరల్ చేస్తున్నారు చూడు, ఎవడు తింటాడు ఏం కథ అనేది. అట్లా ఉంది సమాజంలో. నేనేం చెప్తున్నా అంటే ఇవాళ డబ్బున్నోందే రాజ్యం. డబ్బున్నోని కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఏముండవు. 100% ఇది. డబ్బు లేకపోతేనే వస్తాయి పంచాయతీ, చదువు లేకపోతేనే వస్తాయి పంచాయతీ. అందుకే ఈ దేశంలో కులాలు పోవాలంటే 100%, కులాలు నశించాలంటే పోవాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని పెద్దలే చెప్పారు. ఏది మాదిగ వాళ్ళు. 100% డబ్బు కూడా ఉండాలి, దానికి తోడు మంచి ఎడ్యుకేషన్ అవి కూడా ఉండాలి. కుల సంఘాలు ఇప్పుడు మాదిగ కుల సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. 100% పెట్టుకోవాలి, తప్పేం లేదు, మేము పెడతాం కూడా అని నేను కూడా కొందరితో మాట్లాడిన. కాబట్టి ఇది సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. కాకపోతే ఎక్కడుంది అనేది మాత్రం తెలియదు. కానీ ఇది ఈ ఏఐ పోస్టారా లేకపోతే నిజంగా ఎక్కడుందో కానీ పెట్టినోనికి మాత్రం నిజంగా గడుచున్నోడే, వాడు దమ్మున్నోడే, చరిత్రలో నిలిచిపోయేటోడే వాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.